చారిత్రాత్మకమైన రైల్వే జంక్షన్ గా పేరొందిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారబోతున్నాయి. ఇప్పటికే రీడెవలప్మెంట్ పనులను వేగంగా నిర్వహిస్తోంది దక్షిణ మధ్య రైల్వే. త్వరలోనే ఈ స్టేషన్ ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు పనులు చేపడుతున్నారు. ఇలాంటి పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్ ఒకప్పుడు ఎలా ఉండేదో మనకు తెలుసు, కానీ ఇప్పుడు రీడెవలప్మెంట్ పనుల తర్వాత చూడొచ్చు మొత్తం కూడా కాంక్రీట్తో కంప్లీట్గా మనకు ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటోంది. అయితే రానున్న రోజుల్లో మరింత మంది ప్రయాణికులు పెరిగే అవకాశం ఉండడంతో సికింద్రాబాద్ను రీడెవలప్మెంట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఈ పనులను చాలా వేగవంతం చేశారు. బుకింగ్ కౌంటర్స్ ద్వారా ఇక్కడ బుక్ చేసుకొని దాంతోపాటు ఇక్కడ వెయిటింగ్ చేయాలనుకునే వారి కోసం కూడా ప్రత్యేకంగా ఇక్కడ మనకు చైర్స్ కావచ్చు, ట్రైన్ డీటెయిల్స్ సంబంధించిన డిస్ప్లే బోర్డులను కూడా ఇక్కడ ఎంట్రన్స్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మనకు గణేష్ టెంపుల్ ఏదైతే ఉంటుందో దాని వెనకాల ఉన్న బిల్డింగ్ నుంచి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇచ్చారు. దీంతో పాటు మనకు గణేష్ టెంపుల్ ఇంకొక వైపు నుంచి కూడా ఎంట్రీ ఉంది. సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనుల్లో భాగంగా ఎస్కలేటర్లు, దాంతోపాటు లగేజ్ తో వచ్చే వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మోడర్న్ హంగులతో రూపుదిద్దుతున్న సిచ్యువేషన్ అవుతుంది. ప్రజెంట్ మనము నెంబర్ ప్లాట్ఫామ్ 1 వైపు ఉన్నాము. ఇక్కడ నుంచి 10 ప్లాట్ఫామ్ వైపు కూడా పనులను వేగవంతం చేశారు. అయితే ప్రస్తుతం అయితే టికెట్ కొన్న తర్వాత ప్రయాణికులు ట్రైన్ యాక్సెస్ చేయాలంటే ప్లాట్ఫామ్స్ పైన వేచి చూసేది, కానీ ఇప్పుడు అలా కాకుండా రీడెవలప్మెంట్ అయిన తర్వాత కంప్లీట్గా మనకు ప్లాట్ఫామ్స్ పైననే వెయిటింగ్ హాల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రధాన బిల్డింగ్ మనం చూస్తున్నాము. కంప్లీట్గా ఈ 10 ప్లాట్ఫామ్స్ పైన ఈ 2 అంతస్తుల్లో బిల్డింగ్స్ని నిర్మిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. కంప్లీట్గా మోడర్న్ హంగులతో హై టెక్నాలజీతో నిర్మిస్తున్న మెయిన్ ప్రధాన బిల్డింగ్ ఇది. మొదటిసారి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్ పైన మొత్తం కూడా వెయిటింగ్ హాల్స్ కావచ్చు, ఫుడ్ కోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ జోన్లు, ప్రయాణికులు వేచి ఉండేందుకు కార్పొరేట్ తరహాలో కంప్లీట్గా సెంట్రలైజ్డ్ ఏసీతో ఈ బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు. మనకు చూస్తున్న మార్గం అంతా కూడా 10 నెంబర్ ప్లాట్ఫామ్ వైపు వెళ్ళే వాళ్ళంతా కూడా ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ను ఉపయోగించుకుంటారు. ఇది మనకు వెస్ట్ సైడ్ ఉంది, ఈస్ట్ సైడ్ మరొక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఇదే విధంగా నిర్మించడం జరిగింది. ప్రజెంట్ మనము కంప్లీట్గా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్ పైన నిర్మిస్తున్న ఫ్లోర్లో ఉన్నాము. ఇది మొదటి అంతస్తు, దీనిపైన ఇంకొక అంతస్తు కూడా నిర్మించబోతున్నారు. కంప్లీట్గా మనకు 1 నుంచి 10 ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో దానిపైన కంప్లీట్గా కూడా ఈ ఫ్లోర్లో నిర్మిస్తున్నారు. ఈ వర్క్ అంతా కూడా చాలా వేగవంతంగా చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో కంప్లీట్గా వెయిటింగ్ హాల్స్ రాబోతున్నాయి. దాదాపు ప్రజెంట్ 180 రైళ్ళు ఇక్కడ నుంచి పాసింగ్ త్రూ కావచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ దాదాపు 180 రైళ్ళు ప్రజెంట్ అయితే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి నడుస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో మరికొన్ని రైళ్ళు రాకపోకలు సాగిస్తాయి కాబట్టి ఆ ట్రైన్స్ అన్ని యాక్సెస్ చేసే ప్రయాణికులంతా కూడా ఈ వెయిటింగ్ హాల్ ఏరియాలో వెయిట్ చేసేందుకు ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్న ఏరియా మొత్తం కూడా దాదాపు 3 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ కంప్లీట్గా ఫ్లోరింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది. దాంతోపాటు ప్రజెంట్ ఏసీ వర్క్ కావచ్చు, ఇంటీరియర్ వర్క్ అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ మొత్తం కూడా మనకు సెంట్రలైజ్డ్ బిల్డింగ్స్ నిర్మాణం అయితే కొనసాగుతోంది. ప్రజెంట్ మనం చూస్తున్న ఏరియా నుంచి ఇటు మనకు ఈస్ట్ వైపు చూడొచ్చు. ఈస్ట్ వైపు మనకు మెట్రో స్టేషన్ కావచ్చు, రైల్వే స్టేషన్లో ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అంతా కూడా ఆధునీకరించబోతున్నారు. పాత బ్రిడ్జిని మనం చూస్తున్నాము. ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ప్రజెంట్ మనం కనిపిస్తున్నాయో ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత కంప్లీట్గా ఈ ప్లేస్లో కూడా మనకు ఫ్లోరింగ్ రాబోతుంది. G+3 మేర ఈ బిల్డింగ్ మొత్తం కూడా నిర్మించబోతున్నారు. కంప్లీట్గా సెంట్రలైజ్డ్ ఏసీతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా నిర్మిస్తున్నారు. ప్రజెంట్ మనం అటువైపు చూడొచ్చు. ఏదైతే సికింద్రాబాద్ ఐకానిక్ బిల్డింగ్ ఉండేనో దాని ప్లేస్లో ప్రజెంట్ నిర్మిస్తున్న బిల్డింగ్ని మనం చూడొచ్చు. కంప్లీట్గా అది కూడా 3 ఫ్లోర్స్లో రాబోతోంది. మెట్రోకి కావచ్చు, ఆర్టీసీ బస్టాండ్లకు అనుసంధానం చేస్తూ స్కై వాకులు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్లను ప్రధానంగా నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్న 10 ప్లాట్ఫామ్స్ పైన మొత్తం కూడా బిల్డింగ్సే కవర్ కాబోతున్నాయి. అండర్ గ్రౌండ్లో మనకు ట్రైన్స్ని యాక్సెస్ చేసే విధంగా రానున్న రోజుల్లో సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ నిర్మాణం ఉండబోతుంది. కంప్లీట్గా మనకు జపాన్, జర్మనీలో ఏదైతే రైల్వే స్టేషన్స్ ఉంటాయో అంత అద్భుతమైన ఎయిర్పోర్ట్ తరహాలో కంప్లీట్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జంక్షన్ ని మొత్తం కూడా నిర్మించబోతున్నారు. దాంట్లో మనం చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో ఏదైతే ప్లాట్ఫామ్స్ పైన నిర్మిస్తున్న బిల్డింగ్ మొదటి ఫ్లోర్ లో ఉన్నాము. ఇక్కడ
కంప్లీట్గా ఎస్కలేటర్లు, లిఫ్ట్ల నిర్మాణం, దాంతోపాటు ఇంకొక ఫ్లోర్ కూడా పైన రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన ఐరన్తోనే కంప్లీట్గా ఈ బిల్డింగ్ నిర్మిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. హై టెక్నాలజీతో దాంతోపాటు వర్క్ కూడా స్పీడప్ చేస్తూ ఈ పనులను చేపడుతున్నారు. ఇక్కడ కంప్లీట్గా సివిల్ వర్క్ అంతా కూడా కొనసాగుతోంది. మనకు మల్టీ లెవెల్ పార్కింగ్లో ఒక ప్రయాణికుడు ఎవరైతే ట్రైన్ ఎక్కాలనుకుంటారో వాళ్ళు రైల్వే జంక్షన్కి రాగానే మల్టీ లెవెల్ పార్కింగ్లో తమ వాహనాలను ఏర్పాటు చేసేందుకు అటు వర్క్ కొనసాగుతోంది. ఒక్కసారి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత లిఫ్టులు, ఎస్కలేటర్ల ద్వారా మొదటి అంతస్తుకు వస్తారు. ఇక్కడ వెయిటింగ్ ఏరియాలో కూర్చునేందుకు ఇక్కడ కంప్లీట్గా మనకు సీటింగ్ ఏరియా రాబోతోంది. ఈ ఫ్లోర్లో మొత్తం కూడా ట్రైన్లకు సంబంధించిన సమాచారం, దానికి సంబంధించిన డిస్ప్లే బోర్డులు రాబోతున్నాయి. అయితే ఈ 2 ఫ్లోర్లు ప్లాట్ఫామ్స్కి కనెక్ట్ చేస్తూ లిఫ్టుల నిర్మాణం కొనసాగుతుంది. మనం 2 వైపులా కూడా చూడొచ్చు. లిఫ్టులన్నీ కూడా ఈ ఒక్క ఫ్లోర్లోనే మనకు దాదాపు ఒకవైపు 4 మనం చూడొచ్చు. 2 లిఫ్ట్ల చొప్పున 4 వైపులా కూడా ఇదే విధంగా లిఫ్ట్లు, దాని పక్కనే ఎస్కలేటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ప్రయాణికులు వాళ్ళ లగేజ్తో వస్తుంటారు. వృద్ధులు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ వచ్చినప్పుడు ఎక్కువ నడక ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి లిఫ్టులను ఉపయోగిస్తూ పైనకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువ మంది ప్రయాణికులు వేచి ఉండేందుకు ఇట్లా ఎక్కువ స్పేస్లో సీటింగ్ ఏరియాను ఇవ్వబోతున్నారు. ప్రజెంట్ మనం ఉన్నదంతా కూడా 3 ఎకరాల్లో కంప్లీట్ అయిన ఈ వెయిటింగ్ హాల్ ఏరియాను చూస్తున్నాము. మరొక వైపు ఇటు ఈస్ట్ కావచ్చు, సౌత్ వైపు కూడా 6 ఎకరాల్లో ఈ మొదటి అంతస్తు, 2వ అంతస్తు నిర్మించబోతున్నారు. ఇదంతా కూడా ఎంటర్టైన్మెంట్ జోన్స్ రాబోతున్నాయి. దాంతోపాటు రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, కంప్లీట్గా ఫన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా సికింద్రాబాద్ రైల్వే జంక్షన్లో అందించబోతున్నారు. 3+3 మోడల్లో ఈ బిల్డింగ్ నిర్మాణం చేయబోతున్నారు. కంప్లీట్గా మనకు ప్లాట్ఫామ్స్ మొదలయ్యే దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా ఈ మార్గం అంతా కూడా ఈ బిల్డింగ్ నిర్మిస్తారు. ప్రజెంట్ మనం చూస్తున్నదంతా 3 ఏకర్స్లో నిర్మాణం అయ్యింది. మనకు సౌత్ వైపు కావచ్చు, నార్త్ వైపు కూడా ఇదే విధంగా మరొక 6 ఎకరాల్లో దాదాపు ఈ బిల్డింగ్స్ని మొత్తం కూడా నిర్మిస్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద స్పేస్లో మనకు వెయిటింగ్ హాల్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా నిర్మించబోతున్నారు. కంప్లీట్గా ఒకప్పుడున్న రైల్వే స్టేషన్స్కు భిన్నంగా చాలా అత్యాధునిక హంగులతో ఒక ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే మనకు ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఫుడ్ కోర్ట్స్, షాపింగ్ కాంప్లెక్స్లు ఎట్లా ఉంటాయో ఆ విధంగా మనకు సికింద్రాబాద్ రైల్వే జంక్షన్లో నిర్మాణాలు చేపడుతున్నారు. సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్ 10 ప్లాట్ఫామ్ వైపు ఉన్నాను. ఇటువైపు మనకు ఏదైతే అమ్మవారి టెంపుల్ ఉంటుందో అక్కడ మనం చూడొచ్చు. బిల్డింగ్ మొత్తం కూడా ఒక కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్మించిన అద్దాల బిల్డింగ్ని మనం గమనించవచ్చు. కంప్లీట్గా మోడర్న్ హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులైతే చకచకా కొనసాగుతున్నాయి. ఇంటర్నేషనల్ మోడర్న్ హంగులతో రైల్వే స్టేషన్ను నిర్మిస్తున్నారు. మనకు ఇది 10 నెంబర్ ప్లాట్ఫామ్ వైపు బయట నుంచి చూస్తున్న గ్లాస్ బిల్డింగ్ అంతా కూడా మోడర్న్ హంగులతో నిర్మించారు. ప్రజెంట్ మనం ఉన్నది 10 ప్లాట్ఫామ్ వైపు. దీన్ని ఇప్పుడు టర్మినల్ 2గా పిలుస్తున్నారు. టర్మినల్ 1 మనకు ఆల్ఫా హోటల్ వైపు ఉన్న స్టేషన్ మొత్తం కూడా టర్మినల్ 1గా పిలుస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు టర్మినల్ 2 వైపు మనకు ఇక్కడే ప్రయాణికులు పికప్ డ్రాప్కు సంబంధించి వెళ్ళే విధంగా ఏర్పాట్లు మనం చూడొచ్చు. ఈ బిల్డింగ్ నిర్మాణం మొత్తం కూడా 90% కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ కంప్లీట్గా ఈ మేజర్ వర్క్స్కి సంబంధించి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఇటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా లోపలికి అనుమతిస్తున్నారు. ఆటోలు కావచ్చు, బైకర్స్, దాంతోపాటు సొంత వాహనాలు, కార్లలో వచ్చే వాళ్ళు ఇక్కడే ఎక్కి దిగేందుకు వీలుగా ఏర్పాట్లు మనం గమనించవచ్చు. దాంతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అండర్ గ్రౌండ్ పార్కింగ్ అనేది ప్రముఖంగా చెప్తున్నారు. అండర్ గ్రౌండ్లో 2 వీలర్ 4 వీలర్కి పార్కింగ్ సదుపాయం ఇప్పటికే పూర్తయింది. మనకు గణేష్ టెంపుల్ వైపు ఏమో మల్టీ లెవెల్ పార్కింగ్, అటువైపు కూడా పనులు ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. ఇప్పటికైతే ప్రయాణికులు అండర్ గ్రౌండ్ పార్కింగ్ని అయితే వినియోగించుకుంటున్నారు. ఈ టర్మినల్ 2కు సంబంధించి దాదాపు 15 మినిట్స్ వరకు కూడా ఈ పార్కింగ్ ఎట్లాంటి ఛార్జ్ చేయరు. 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు 50 రూపాయలు, ఆ తర్వాత 30 నిమిషాల వరకు 100 రూపాయలు. దాంతోపాటు మోర్ దెన్ 1 అవర్ ఉంటే కనుక 200, 1 అవర్ కంటే ఎక్కువగా ఉంటే దాంతోపాటు 500 వరకు కూడా ఈ పార్కింగ్ ఛార్జీలు ఉంటాయి. బైకులకు, దాంతోపాటు కార్లకు సపరేట్గా ఈ పార్కింగ్ ఫీజుని అయితే వసూలు చేస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వేలోనే అతిపెద్ద రైల్వే టర్మినల్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ కాబోతోంది. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనతో మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. సార్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూసాం, చాలా అద్భుతంగా వర్క్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎంత మేర కంప్లీట్ అయ్యాయి సార్ పనులు? దాదాపు 55% పూర్తయ్యాయి. ప్లాట్ఫామ్ 10 వైపు అయితే 90% కంటే కూడా పనులు ఎక్కువగా అయిపోయాయి. ప్లాట్ఫామ్ 1 విషయానికి వస్తే దాదాపు 50% పనులు పూర్తయ్యాయి. అంటే ఇది స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. మరి స్టేషన్ పూర్తి స్థాయిలో ఎప్పటి వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది? దీంట్లో ప్రధానంగా స్పెషాలిటీస్ ఏమున్నాయి? పనులన్నీ కూడా ఈ సంవత్సరం ఎండ్ వరకు, అంటే డిసెంబర్ 2026 వరకు పనులన్నీ పూర్తిగా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్టేషన్ అనేది అమృత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఈ స్టేషన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. 715 కోట్లతో డెవలప్ అవుతుంది. అయితే ఈ స్టేషన్ నిజాం కాలంలో కట్టిన స్టేషన్, తర్వాత ఏదో చిన్న చిన్న మార్పులతోని ముందుకెళ్ళింది, కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్న రిక్వైర్మెంట్కి అనుగుణంగా, పెరుగుతున్న ట్రాఫిక్ అనుగుణంగా డెవలప్ లేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే 40-50 సంవత్సరాలకు సరిపడా ఆ రిక్వైర్మెంట్స్ని, ఇప్పుడున్న అధునాతనమైన అభిరుచులు పోకడలని మింగిల్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకురావడం జరిగింది. సార్, ముఖ్యంగా స్టేషన్కి వచ్చే వాళ్ళకి పార్కింగ్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది కదా. ఇప్పుడు రీడెవలప్మెంట్ తర్వాత పార్కింగ్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు? ప్రత్యేకతలు ఏముండబోతున్నాయి? అదే పార్కింగ్ అంటే ఈ సికింద్రాబాద్ స్టేషన్ ఇప్పుడు దాదాపు ప్రతిరోజు 150,000 మంది ప్రయాణికులు వచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు మారుతున్న కాలంలో కూడా 4 వీలర్స్ ఎక్కువ మంది వాడడము, 2 వీలర్స్, అలాగే క్యాబ్స్, చాలా రకాలుగా పార్కింగ్ రిక్వైర్మెంట్ పెరిగిపోయింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని స్టేషన్కి 2 వైపులో కూడా సర్క్యులేటింగ్ ఏరియాని స్పేషియస్గా, స్మూత్గా ఉండే విధంగా ట్రాఫిక్ డెవలప్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటే ప్లాట్ఫామ్ 1 సైడ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వస్తుంది. 6 లెవెల్స్లో ఇది ఉండబోతూ ఉంది. దాదాపు 400కు పైగా కార్లను అకామిడేట్ చేయొచ్చు. అదే ప్లాట్ఫామ్ 10 సైడ్ వచ్చేసి బేస్మెంట్ పార్కింగ్, అండర్ గ్రౌండ్ పార్కింగ్, ఇది దాదాపు 200 కార్లను అకామిడేట్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ పార్కింగ్ సికింద్రాబాద్ స్టేషన్లో ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే, సికింద్రాబాద్ చుట్టుపక్కల అంతా కూడా మనకి చాలా కంజెషన్ ఉంటుంది, ఎప్పుడు కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కడ కూడా పార్కింగ్ చేసేందుకు ఏమాత్రం ఫెసిలిటీస్ లేవు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ స్టేషన్ పార్కింగ్ని డెవలప్ చేయబోతా ఉన్నాం. అంటే సార్, మనకు ఇప్పుడున్న 10 ప్లాట్ఫామ్స్ పైన కంప్లీట్గా మీరు ఇప్పుడు మల్టీ లెవెల్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు కదా, ఎందుకు ఇట్లాంటి డిజైన్ తీసుకున్నారు? ఫ్యూచర్లో ఈ స్టేషన్ అవసరాలకు తగ్గట్టుగా ఎంతమంది ప్రయాణికులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది? అదే అయితే ముఖ్యంగా దీంట్లో ఏంటంటే, ఇప్పుడున్న ప్రస్తుతం స్టేషన్ 2 వైపులా స్టేషన్ బిల్డింగ్ ఉంది. అది ఓన్లీ యూజువల్గా ప్యాసింజర్స్కి ఓన్లీ గ్రౌండ్ లెవెల్ ఏదైతే బిల్డింగ్ స్పేస్ ఉందో అదే అవైలబుల్ ఉంది. ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా అంటే ఓన్లీ ప్లాట్ఫామ్ వరకే యూస్ఫుల్ ఉంది, కానీ దానిపైన ఎంతో స్పేస్ ఉంది. ఆ స్పేస్ అంతా కూడా యూటిలైజేషన్ లేదు. వేరాజ్ సికింద్రాబాద్ చుట్టుపక్కల స్పేస్ అనేది చాలా కాస్ట్లీ, స్పేస్ కూడా అవైలబుల్ లేదు స్టేషన్ డెవలప్మెంట్ ఇంకా హారిజాంటల్గా స్ప్రెడ్ చేసేందుకు. సో దీన్ని వర్టికల్గా డెవలప్ చేసేందుకు ప్లాన్ చేశాము. అందులో భాగంగానే స్టేషన్ 2 వైపులా కూడా G+3 బిల్డింగ్స్ రాబోతూ ఉన్నాయి. దాంతోపాటే 10 ప్లాట్ఫామ్లకు ఎక్రాస్గా ఎయిర్ కాన్కోర్స్ రాబోతూ ఉంది. ఇది 2 లెవెల్ ఎయిర్ కాన్కోర్స్ వస్తుంది. ఎయిర్పోర్ట్లో ఏదైతే మనం చూస్తామో అలా ఫస్ట్ లెవెల్లో వచ్చేసి కంప్లీట్గా వెయిటింగ్ హాల్ ఉంటుంది. దాదాపు 3,000కు పైగా ప్యాసింజర్స్ అకామిడేట్ అవ్వచ్చు. సో 2వ లెవెల్ ఎయిర్ కాన్కార్స్లో కంప్లీట్గా ఈటరీస్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఇలాంటివి రాబోతాయి, షాపింగ్ అని ఇలా రాబోతూ ఉంది. పార్కింగ్ విషయానికి వస్తే ఫీజులకు సంబంధించి పార్కింగ్ ఎట్లా ఉండబోతుంది? దాంతోపాటు ఇప్పుడు ప్లాట్ఫామ్ పైకి వచ్చే అంటే ట్రైన్ ఎక్కే వాళ్ళకి టికెట్స్కి సంబంధించి ఎట్లా చేయబోతున్నారు? పార్కింగ్ విషయానికి వస్తే నార్మల్ చుట్టుపక్కల ఏదైతే పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయో అలాంటి పార్కింగ్ ఛార్జెస్ ఇక్కడ కూడా ఉండబోతూ ఉంది. అదనంగా తీసుకునే ప్రశ్నే లేదు. దాంతోపాటు ప్లాట్ఫామ్ టికెట్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఏదైతే ప్లాట్ఫామ్ టికెట్ రేట్స్ ఉన్నాయో అలానే ఉంటాయి. ఇప్పుడు మనం గమనిస్తే కొత్తగా బేగంపేట కావచ్చు, చెర్లపల్లి ఇవన్నీ కూడా డెవలప్ చేసిన తర్వాత అక్కడేం మార్పు లేదు ప్లాట్ఫామ్ టికెట్స్లో. సో అలాంటిదేం ఉండదు. అంటే ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చాలా చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అందులో ట్రైన్స్ మారాల్సిన అవసరం ఉంది, స్టేషన్స్ కూడా మారాలి. సో అందులో భాగంగానే ఈ అమృత్ స్టేషన్ కింద స్టేషన్స్ అన్నిటిని కూడా మోడర్నైజ్ చేస్తున్నాం. అక్కడ స్టేషన్స్ అన్నీ కూడా దివ్యాంగజన్ ఫ్రెండ్లీగా ఉండడము, కంప్లీట్గా డిజిటల్ మోడ్లోకి వెళ్ళడము, బోర్డ్స్ కావచ్చు, పేమెంట్స్ కావచ్చు, సో సైనేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా
ప్యాసింజర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా అలాగే మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా స్టేషన్స్ డెవలప్ అవుతున్నాయి. అలాగే ట్రైన్స్ విషయానికి వస్తే కూడా ట్రైన్స్లో కూడా ఎంతో ఇంప్రూవ్మెంట్ అవసరం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకు అమృత్ భారత్ ట్రైన్స్ వచ్చాయి, వందే భారత్ ట్రైన్స్ వచ్చాయి. సో వందే భారత్ ట్రైన్స్ తర్వాత ఇప్పుడు అడ్వాన్స్డ్గా వందే భారత్ స్లీపర్స్ చాలా అంటే ఫారిన్ కంట్రీస్లో కూడా లేని విధంగా ఇప్పుడు మన భారతదేశంలోనే వందే భారత్ స్లీపర్స్ కూడా వచ్చాయి. సో ఇలా రెండు వైపులు అంటే ట్రైన్స్లో కావచ్చు, స్టేషన్స్లో కావచ్చు, అన్ని ఫెసిలిటీస్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. మారుతున్న పరిస్థితులకు, అభిరుచులకు, ప్యాసింజర్ కంఫర్టు, సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు తీసుకొస్తా ఉన్నాం. మొత్తంగా అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు ఈ డిసెంబర్ కల్లా పూర్తయితే ఖచ్చితంగా ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. రానున్న సంవత్సరాల్లో ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి అవసరమని కూడా అధికారులు చెప్తున్నారు. ఇది సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ పనులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో హరిత V6 న్యూస్ సికింద్రాబాద్.